సీరియల్ ఫ్యాన్స్కి సాకుల మీద సాకులు ఇస్తుంది గుప్పెడంత మన సీరియల్ టీం. గుప్పెడంత మన సీరియల్ ఫ్యాన్స్కి సాకులు ఇస్తూ ఈ సీరియల్ శుభం కార్డు వేసేశారు. నేటితో గుప్పెడంత మన సీరియల్కి బ్యాటింగ్ కంప్లీట్ అయింది. నిజానికి రిషి రీఎంట్రీతో గుప్పెడంత మన సీరియల్కి పూర్వవైభవం వచ్చింది. రిషి వసుధార ఒకటి కావడంతో ఈ సీరియల్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు గుప్పెడంత ఫ్యాన్స్. మను తండ్రి మహేంద్రాని తెలియడమే ఆలస్యం. ఇక గుప్పెడంత మన సీరియల్కి ముగింపు పలకడమే అన్నట్లుగా కథ నడుస్తుంది. అయితే రంగా ఎవరు, అసలు రిషి రంగాగా ఎందుకు నటిస్తున్నాడు అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. వీటన్నిటికీ ఒక వారంలోనే సమాధానం ఇచ్చి గుప్పెడంత మన సీరియల్కి గుమ్మడికాయ కొట్టేస్తున్నారు. నేటితో బ్యాటింగ్ కూడా పూర్తయిపోయింది. కాగా వచ్చే వారంలోనే గుప్పెడంత మన సీరియల్ శుభం కార్డు వేయబోతున్నారు. రిషి సార్ రీఎంట్రీతో గుప్పెడంత మన సీరియల్ గాడిన పడింది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం 6 గంటలకు మార్చడంతో రేటింగ్ కూడా బాగా పుంజుకుంది. ఇలాంటి టైంలో క్లోజ్ చేయవలసిన అవసరం ఏముంది? అయితే అర్ధాంతంగా ఈ సీరియల్ ఎందుకు ముగిస్తున్నారు అంటూ ఫ్యాన్స్ అయితే తలలు పట్టుకుంటున్నారు. అయితే ఈ సీరియల్ అర్ధాంతంగా ముగించడం గల కారణం బిగ్ బాస్ అని తెలుస్తుంది. అవును, గుప్పెడంత మన సీరియల్ ఇప్పటి వరకు దాదాపు 4 ఏళ్ళు అంటే 2020 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 1150 ఎపిసోడ్లు ప్రసారం చేశారు. ఈ కథకి ప్రాణం అంటే రిషి సారే, వసుధారులే. ఈ కథ 1150 ఎపిసోడ్లే కాదు, మరొక 1150 ఎపిసోడ్ల వరకు కథను నడిపించే స్కోప్ కూడా ఉంది ఈ సీరియల్లో. కానీ బిగ్ బాస్ వస్తుండడంతో గుప్పెడంత మన సీరియల్ని హడావిడిగా క్లోజ్ చేయవలసి వచ్చిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నాయి. అయితే తెలుగులోనే కాకుండా కన్నడలో కూడా బిగ్ బాస్ 11 త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ కన్నడ బిగ్ బాస్లోకి రిషి అలియాస్ ముఖేష్ గౌడ కంటెస్టెంట్గా వెళ్ళబోతున్నారట. గుప్పెడంత మనసుని హడావిడిగా క్లోజ్ చేయడం కారణం కూడా అదే అని తెలుస్తుంది. రిషి వసుధార పాత్రలు జనంలో నాటుకుపోయాయి. వాళ్ళు ఫేస్లో కొత్త వాళ్ళని తీసుకుని వస్తే కథలో స్కోపు మిస్ అవుతుంది. కాబట్టి కథ ముందుకు వెళ్ళాలంటే రిషి వసుధార ఉండాల్సిందే. వాళ్ళిద్దరిలో ఎవరు లేకపోయినా గుప్పెడంత మన సీరియల్ ముందుకు వెళ్ళలేని పరిస్థితి. ఈ తరుణంలో రిషి కన్నడ బిగ్ బాస్లోకి ఆఫర్ రావడంతో అతను బిగ్ బాస్లోకి వెళ్తున్నాడని కన్ఫర్మ్ అయిందట. ఇక తెలుగులో కూడా బిగ్ బాస్ సీజన్ 8 త్వరలోనే ప్రారంభం కానుంది. వసుధార అలియాస్ రక్షా గౌడ తెలుగు బిగ్ బాస్లోకి కంటెస్టెంట్గా రాబోతుందట. కార్తీదీపం నెక్స్ట్ జనరేషన్ కథలోకి కీర్తి భట్, హిమ, అమూల్య గౌడ్, శౌర్యాలు తీసుకుంటున్నారు. అప్పట్లో ఆ కథకి బెడిసి కొట్టడంతో మళ్ళీ కార్తీక్ దీపాలను కథలోకి తీసుకుని వచ్చి వాళ్ళతో ముగింపు పలికించారు. ఆ తర్వాత కీర్తి భట్ని తెలుగు బిగ్ బాస్లోకి, అమూల్య గౌడ్ని కన్నడ బిగ్ బాస్లోకి తీసుకుపోయారు. సో ఇప్పుడు గుప్పెడంత మన సీరియల్ విషయంలోనే ఇలాంటిదే జరుగుతుంది. ముఖేష్ గౌడ కన్నడ బిగ్ బాస్లోకి వెళ్తే రక్షా గౌడ తెలుగు బిగ్ బాస్లోకి వస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం కన్నడలో ముఖేష్ గౌడ, తెలుగులో రక్షా గౌడ విన్నర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. వీళ్ళకున్న క్రేజ్ కూడా అలాంటిదే మరి. అన్నట్లుగా కన్నడ బిగ్ బాస్లోకి రిషినే కాదు, రిషి తల్లి జగతి అలియాస్ జ్యోతిరాయ్ని కూడా ఆఫర్ వచ్చింది. కానీ జ్యోతిరాయ్ బిగ్ బాస్ ఆఫర్ని రిజెక్ట్ చేసిందట. మొత్తానికి తల్లి వెళ్ళకపోయినా కొడుకు వెళ్తున్నాడంటూ కన్నడ బిగ్ బాస్ 11లోకి టైటిల్ ముఖేష్ గౌడ కొట్టడం మాత్రం ఖాయమని తెలుస్తుంది. ఎందుకంటే ముఖేష్ గౌడకి కన్నడతో పాటు తెలుగులో కూడా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది.